గిరండి 8 నెలలకి అది అయిందండి. కొంచెం మక్కలే వస్తాం. అరే ఇంకో కుర్చీరా. అరే రాజు ఆగు నేను ఈ 4 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ 4 సంవత్సరాల్లో చేస్తున్న ఈ 4 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఈ 4 సంవత్సరాల్లో చేస్తున్న నేను ఢిల్లీలో చంద్రబాబు రోజు బయటేగా अरे राजू क्या है तेरा? अरे उनको कुछ नहीं रहा अकल था नहीं बैक में देख दे నేను చంద్రబాబు రెడ్డి స్వల్పకాయ నేను ప్రోగ్రామ్ ఏంటి? తానా రాజధాని కళోత్సవం అని జానపద కళలతో పాటు మోడర్న్ ఉంది కల్చర్. సార్ మీరు కూడా ఇచ్చాను సార్. ఓకే ఓకే సార్. రైట్ సార్.
ఫోన్లో ఒకటి ఫోన్ పట్టుకోండి రాజబాబు ప్లీజ్ కమ్ హియర్ సార్ మీరు కొంచెం రాజబాబు రమ్మండి అలాగే ఉండు అలాగే ఉండు. అలాగే ఉంది ఓకే సార్ అందరూ ఇచ్చోండి ఓకే
పాఠశాల శ్రీ లంకా వీరయ్య గారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలాగే ఈనాటి సమావేశానికి కారణమైనటువంటి తానా అయినటువంటి శ్రీ సతీష్ వేమన గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ ప్రసాద్ మల్లూరు గారు, అధ్యక్షులు శ్రీ ఆళ్ల గోపాలకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గోపాలకృష్ణ గారు. गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे धीमहि गजेशानाय बालचन्द्राय श्री गणेशाय धीमहि. తానా ఉత్తరాంధ్ర తెలుగు సంఘం అమెరికా సంస్థ తానా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ తీర్చిదిద్దుకుంది. గడిచిన 42 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా $200 మిలియన్ అంటే 1500 కోట్లకు పైగా సేవా కార్యక్రమాలు అయితేనేమి, అలాగే పలు హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, బసదార్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణంలో అయితేనేమి, శంకర ఈ ఫౌండేషన్ నిర్మాణంలో అయితేనేమి, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ఈ డిసెంబర్ జనవరిలో ప్రతి 2 నెలలకు ఒకసారి తానా చైతన్య సమితి పేరుతో పలు గ్రామాల్లో, పలు పట్టణాల్లో ఇలా సేవా కార్యక్రమాలు గత 40 ఏళ్ళుగా చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఈ వెనువల్లి గ్రామానికి రావడం, మీతో ఈ రోజుతో గడపడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా కృషి చేసిన మా మిత్రుడు సోదరుడు రాజా కష్టపతికి మనస్ఫూర్తిగా ఒకసారి మీరు అందరూ చప్పట్లతో, ఆయన ఎంతో పట్టుబడి ఆలోచన మమ్మల్ని అందరినీ పంపించాడు, ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అలాగే ఇంకా ఈ ఊరు కూడా చాలా చక్కగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని అభివృద్ధి పనులు కూడా తానా మా వంతు మీ గ్రామానికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. జిల్లా పరిషత్ చైర్మన్ అనురాధ గారికి, శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీరవల్లి గ్రామ ప్రజలందరికీ చేసుకుంటూ, మా సతీష్ గారు చెప్పినట్లు తానా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దానిలో మనం సభ్యులు చూసినట్లయితే దాదాపు 80-90% మన గ్రామీణ ప్రాంతాల నుండి వెళ్ళినటువంటి వారే. వీరందరూ కూడా మన రైతన్నకి ఏదైనా సేవ చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమమే ఈ రైతు కోసం తానా. 4 సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు శాస్త్రవేత్తలను, అదేవిధంగా తానా ఖర్చులతో ఇక్కడి నుంచి దాదాపు ఒక 10-15 మందిని అన్ని శాఖల నుంచి కూడా అక్కడికి యుఎస్ఏ తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి సూచనల సలహాల మేరకు ఒక ప్రణాళికను రూపొందించుకొని మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. దానిలో అన్ని కార్యక్రమాలు ఒకేసారి చేయలేం కాబట్టి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే పెస్టిసైడ్స్ వాడకం బాగా ఎక్కువగా ఉంది. భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. అవి పురుగులు చంపడమే కాకుండా మన రైతన్న యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతీస్తుందనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒక రక్షణ కిట్ని ఆ పురుగు మందులకి స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ముక్కుకు మాస్క్ కానీ, కళ్ళద్దాలు, ఒక యాప్రాను, అదేవిధంగా చేతి గ్లౌజులు, వీటన్నిటితోనే రైతు రక్షణ కిట్ అనే దాన్ని రూపొందించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో మేము వచ్చి దాదాపు 15 రోజులైంది. పలు కార్యక్రమాలు చేసాం. 30,000 కిట్లని మన రైతులకు అందించడం జరిగింది. ఇక్కడ ప్యాడీ ఎక్కువగా వాడేటువంటి ఫర్టిలైజర్ యూరియా,
దాన్ని పొలానికి అవసరం ఉన్నా లేకపోయినా కానీ మన వాళ్ళు పోటాపోటీగా వేస్తూ ఉంటారు. యుఎస్ఏలో ఒక క్రమ పద్ధతి ప్రకారం వేసేదానికి ఒక సెన్సార్ని డెవలప్ చేశారు. అది చేతితో పట్టుకుంటే పెరుగుతున్నటువంటి పంట పైన పెట్టినట్లయితే అది పంటకి ఎంత నైట్రోజన్ అంటే యూరియా ఎంత అవసరం అనేటువంటిది నిర్ధారించేదానికి అవకాశం ఉంది. 2 సంవత్సరాల క్రితం కంకిపాడులో జరిగినటువంటి సభలో మన చైర్పర్సన్ గారి చేతుల మేరగా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఒక 10 యూనిట్లను తానా వారి సహాయంతో అందించడం జరిగింది. వారు సేకరించినటువంటి డేటా బేస్ చేసుకొని ముందు ప్రతి పంచాయతీకి ఒక యూనిట్ని తానా వారు అందించాలనేటువంటిది మా యొక్క లక్ష్యం. మరి ఇంతే కాకుండా అక్కడ ఉన్నటువంటి శాస్త్రీయ సంపదని మన రైతాంగానికి అందించడం కోసం తానా రైతు కోసం విభాగంలో ఒక బులెటిన్ కూడా స్థాపించాలనేటువంటిది మా యొక్క లక్ష్యం. మరింతే కాకుండా ముందు మన రైతాంగానికి అన్ని రకాలుగా తానా సహాయం చేస్తుందని మీ అందరికీ సమావేశంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆలూరు శిరీష సార్ అందరూ ఇచ్చోండి సార్. ఓకే ఇచ్చోండి మేడం సార్ అందరూ ఇచ్చోండి సార్. ఓకే మళ్ళీ అలా ఉండమ్మా పట్టుకోండి. మేడం గారు కనపట్లేదు కదా. దిగండి చూడండి. ఓకే మొత్తం అంతా కనుకుంటుందండి బాబు భవానీ ఇప్పుడు నా చూడు మధ్యలో జరుగుతుంది. వచ్చేపలేదా ఇదండి 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 ఒక్కరోజు మీరు పట్టుకోండి. ఇది